దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాము. ఒక మాట చదువుకుందాం రండి. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదములనిలా గ్రంథములనిలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. సర్వ పాప పరిహారము కొరకే ఆత్ముడు రుధిరముగార్చునుయని. సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరముగార్చునుయని ప్రవచించెను ధర బ్రాహ్మణ గ్రంథముల్. ప్రవచించెను ధర బ్రాహ్మణ గ్రంథముల్. క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున. క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. ప్రవచించెను నాడే. పారసీక మత గ్రంథకర్తయౌ జొరాస్టరు ప్రవచించెను నాడే. పరమాత్ముడు ధర అవతరించగని. పరమాత్ముడు ధర అవతరించగని. చూతురతని నా క్షేత్రము మీరని. చూతురతని నా క్షేత్రము మీరని. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. పరిశోధించుడి వేదములనిలా గ్రంథములనిలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. మంచిది, రండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం రండి. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు.
ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. చదవబడిన లేఖనము మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, దయామయడా, మీ బంగారి పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు. నన్ను మమ్మలను మీ రక్తంతో కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అభిషేకించి నాతో మాతో మీరే మాట్లాడండి. మీరే వాడుకొని మహిమ పొందమని మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ కృపకు అప్పగించుకుంటూ ఈ క్రిస్మస్ సందర్భంగా మనందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనం ఏమిటంటే, ఈ భూమి ఆకాశములను నిర్మించి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. అయితే ఆయన పుట్టడానికి ముందే ఆయనను గూర్చి ప్రవచించబడింది, చెప్పబడింది. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం. ఇలాంటి గొప్పతనం ఇంకెవరికి లేదు. దేవతలకు కానీ, మనుషులకు కానీ, రాజులకు కానీ ఎవరికి లేదు. అట్టి గొప్పతనం ఎవరికి లేదు. ఆయన గొప్పతనం ఏమిటంటే, ముందే చెప్పబడి తరువాత పుట్టడం, తరువాత ఆయన జన్మించడం. ఆయన పుట్టడం, ఏ ఊరిలో పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎవరి ద్వారా పుడతాడు, ఈ వివరాలన్నీ ముందే ప్రవచించబడ్డాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రవక్త చేత, ఒక్కొక్క వ్యక్తి చేత దేవుడు ముందే ప్రవచింపజేసి ఆ ప్రవచనాల యొక్క సారాంశమంతా యేసులో నెరవేర్చడం, ఇది తిరుగులేని ఒక ఆధారము, తిరుగులేని ఒక గొప్ప కార్యం. ఇది దేవునికి మహిమ కలుగునుగాక. మనం చదువుకున్న ఈ మాట పైన ఒక మాట చదువుకుందాము. చదువుకున్న మాటకు సపోర్టెడ్ మాట అది. 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. హేరోదు రాజు అడుగుతున్నాడు. ప్రధానులను యాజకులను పిలిచి, ప్రధాన యాజకులను పిలిచి, శాస్త్రులను పిలిచి అందరిని ఒక దగ్గర పోగేసి అడుగుతున్నాడు హేరోదు రాజు, క్రీస్తు ఎక్కడ పుట్టుతాడు అని. అట్లా ఎవరిని గూర్చైనా అడుగుతారా? అసలు కొడుకు పుడతాడో బిడ్డ పుడతాడో తెలియని పరిస్థితి మనుషులది కదా. చాలామంది కొడుకే పుడతాడు అనుకుంటే ఆయనతో బిడ్డ పుట్టిన సందర్భాలు ఉన్నాయి. బిడ్డ పుడుతుంది, బిడ్డనే పుడుతుంది అనుకుంటే కొడుకు పుట్టిన సందర్భాలు ఉన్నాయి. పుట్టేదాకా తెలియదు కొడుకో బిడ్డనో మనకు. కానీ ఒక కన్యక గర్భవతి అవుతుంది, ఆమె ఖచ్చితంగా కుమారుణ్ణే కంటుంది, కుమార్తెను కాదు, కుమారుణ్ణి కంటుంది అని అంత స్పష్టముగా చెప్పడము అనే ప్రవచనము కేవలము అది ఒక అద్భుతమైనటువంటి కార్యం. అది అద్భుతమైనటువంటి కార్యము. ఈ మాటను గూర్చి మనం చదువుకున్న 2:5లో ఇక్కడ చెబుతాడు, ఒక గ్రామాన్ని స్వల్ప గ్రామం అని ఎంచుతున్నారట అందరూ. ఏమండి? యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు అని ఎవరంటున్నారు? అల్పమైన దానవు కావని ఎందుకు అంటున్నారు ఈ మాట అంటే, అల్పమైనదే అని ఎంచుతున్నారు అందరు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అని చెప్పారు. ఈ మాట రాయబడింది హేరోదు రాజా ప్రవచనాలలో, గ్రంథాలలో ఈ మాట రాయబడి ఉంది. ఆ బెత్లెహేము నుంచి ఏమొస్తుంది అని అందరు అనుకుంటున్నారు. కానీ అక్కడ నుంచి అధిపతి రాబోతున్నాడు అని మీకా 5వ అధ్యాయము 2వ వచనము ఒకసారి చూడండి. 5:2. ఇది హేరోదు రాజుకు చదివి వినిపిస్తున్నారు ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఏమని? అయ్యా మరి ఈ మాట అయితే రాయబడి ఉన్నది అని చెప్పేసి, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను అని చెప్తున్నాడు. ఏమండి? స్వల్ప గ్రామము అనుకుంటే అక్కడ సృష్టికర్త అయిన అధిపతి అక్కడి నుంచి వస్తున్నాడు.
అందరూ స్వల్ప గ్రామము స్వల్పమైంది అని ఎంచిండ్రు. కానీ సృష్టికర్త పుట్టినందుకు ఇప్పుడు ఆ గ్రామము ప్రపంచంలో, ఆ గ్రామము తెలిసినంత ఇంకా ఏ గ్రామం తెలియదు. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. తెలిస్తే పట్టణాలు దేశాలు తెలుసు. కొందరికి మనకు దేశాలు ఇప్పుడు 200 పైచులకు దేశాలు ఉన్నాయి భూమి మీద. ఒక 100 పేర్లు చెప్పండి. ఎన్నో దేశాల పేర్లు, వాటిని ఒక్కసారి కూడా మనం వినకపోయి ఉంటాం, లేదా వాటిని మనము గుర్తు పెట్టుకొని ఉంటాం. అట్లా కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో దేశాలు ఉండిపోయినాయి, వాటికి పేరు రాలే. కానీ బెత్లహేము అనబడిన గ్రామానికి ప్రపంచవ్యాప్తముగా కూడా పేరు వచ్చింది. అది అందరూ స్వల్ప గ్రామము అనుకున్నారు, కానీ అది ఇప్పుడు స్వల్ప గ్రామము కాదు. అక్కడ ఇశ్రాయేలుని ఏలబోయేటువంటి శాశ్వత రాజు పుట్టినందుకు ఇప్పుడు ఆ గ్రామం యొక్క పేరు మారు మ్రోగిపోతుంది. పాటలలో కూడా వచ్చింది ఆ ఊరు పేరు. బెత్లహేము అంటే ఊరు పేరు. అది బెత్లహేములో సందడి, పశువుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, నా రాజు పుట్టాడని. బెత్లహేములో సందడి, పశువుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని. బెత్లహేములో సందడి. ఎవడైనా గొర్రెల కొట్టముల, పశువుల దొడ్లో ఎవడు పండుగ చేసుకుంటాడండి? పశువుల దొడ్డిలో, పశువుల కొట్టంలో పండగ చేసుకుంటారు ఎవరైనా. కానీ ఇప్పుడు సందడి వచ్చేసింది. పశువుల పాకలో సందడి. ఆ పశువుల పాక ఉన్న గ్రామానికి కూడా సందడి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ పుట్టాడు ఆయన, అక్కడ పుట్టాడు. వెతుకుతే దొరికింది. ఇది ప్రవచనం. మీకా గ్రంథంలో చెప్పబడింది ప్రవచనం. అంతేకాదు, ఆయన స్త్రీకి పుడతాడని ఆది కాండములోని 6000 సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవచింపజేశాడు. 3:15. నేను కొన్ని ప్రవచనాలను మీకు చూపెడదాం అనుకుంటున్నా. 3:15 చూడండి. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నేను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువు అని చెప్పెను. ఈ మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనములో నెరవేరుతుంది. తర్వాత గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో నెరవేరుతుంది. ఒకసారి చూడండి. సరే, త్వరగా చదువుకుందాం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు ఆమె ఎట్లా పుట్టిండు? ఆయన స్త్రీ అందు పుట్టి. ఈ ప్రవచనము యొక్క మూలం ఎక్కడుంది? ఇది మత్తయి సువార్త కొత్త నిబంధనలో ఉంది. కానీ 4000 ఏళ్ల క్రితం, ఈ మాట చెప్పడానికి 4000 ఏళ్ల క్రితమే ఆది కాండములో దేవుడు చెబుతున్నాడు 3:15లో ఏమని? స్త్రీ ఒక కుమారుణ్ణి కంటుంది అని చెప్పేసి. ఆ మాట నెరవేర్పు 4000 ఏళ్ల తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయం 20లో మనం చూస్తున్నాము. అంతేకాకుండా గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి అంటున్నాడు. ఎక్కడ పుట్టి? స్త్రీ అందు పుట్టాడు. స్త్రీ అందు పుట్టాడు అనే మాట ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఆయన కన్యకకు పుడతాడు అంటాడు. యెషయా గ్రంథం 7:14లో మనం చూస్తాం. ఇవన్నీ పాత కొత్త నిబంధనలో ఉన్నటువంటి మాటలు. ప్రవచనాల నెరవేర్పు యేసయ్య జన్మము, అదే క్రిస్మస్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక సూచన చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. ఇది ఎక్కడ నెరవేర్చబడి? 700 సంవత్సరాల క్రితం, 740, 700 ఆ కాలములో ప్రవచించిన మాట ఇది. యెషయా ప్రవక్త ఈ మాట 700 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. అది మత్తయి సువార్తలో మనము చూస్తాము. మత్తయి సువార్తలో ఒకసారి చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం.
1:22 చూడండి అమ్మా. 1:22లో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును పెట్టుదురు అన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి 31 వరకు కూడా చదవండి. మింగకండి, చదవండి. ఆ కన్యక పేరు మరియా. కన్యకకు ఆయన పుట్టబోతున్నాడు అనేటువంటి ప్రవచనము, ఆ ప్రవచనము యెషయా గ్రంథం 7:14లో ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు మనము లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి మనము చదువుతున్నాము. 30 వరకు 36 వరకు కూడా ఈ మాటలు మనము చదువుకుంటాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22లో కూడా ఈ మాటలను మనం చదువుకుంటాము. అంతేకాకుండా అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. నీ వంశములో సృష్టికర్తను దేవుణ్ణి నేను పుట్టిస్తాను అని. ఆదికాండము 12వ అధ్యాయములో ఈ మాట మనం చూడొచ్చు. ఒకసారి దయచేసి 3వ వచనము చూడండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అన్నాడు. నీ భూమి మీద ఉన్నటువంటి వంశములన్నీ నీ ద్వారా ఆశీర్వించబడతాయి అన్నాడు. ఈనాడు యేసయ్య ద్వారానే అన్నీ ఆశీర్వదించబడుతున్నాయి. అబ్రహాముకు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము చదువుకుంటుంటే 1వ వచనం నుంచి ఒకసారి చూడండి ఏమని ఉంటుందో. ఏం వంశావళట? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటున్నాడు. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఆ మాటను చెబుతాడు. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్ అంటున్నాడు. శరీర ప్రకారం క్రీస్తు ఎక్కడ పుట్టాడు? పితరులు వీరివారు క్రీస్తు వీరిలో పుట్టెను. ఇది అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము. నీ చేత అన్ని వంశములు ఆశ్రయించబడతాయి అన్నాడు. ఆ అబ్రహాము యొక్క వంశములో యేసయ్య జన్మించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ఈ మాటలన్నిటిని కూడా ఆయన దీవిస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నిటిని కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇక్కడ జన్మించినాడు. ఈ యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పు అంతా కూడా ఈనాడు క్రీస్తులో మనము చూడగలుగుతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలా ఇంకా ఎన్నో ప్రవచనాలను దేవుడు చెప్పి తర్వాత జరిగించాడు. ఆ ప్రవచనాల నెరవేర్పుగా ఈనాడు యేసయ్య పుట్టినందుకే చాలామంది ఆ యేసును విశ్వసించి రక్షణ పొంది ధన్యులవుతూ ఉన్నారు. ఇలాంటి ఒక గొప్ప ప్రత్యేకత దేవుడు అనబడినటువంటి వాళ్ళకు ఎవరికి లేదు, మనుషులు అనబడిన వాళ్ళకు ఎవరికి లేదు. ఆ ప్రత్యేకత ఒక్క యేసుకు మాత్రమే ఉన్నది. 4000 ఏండ్లుగా, 700 ఏండ్లుగా, 1000 సంవత్సరాలకు ముందు, 1500 సంవత్సరాలకు ముందు, 500 సంవత్సరాలకు ముందు చెప్పబడిన ప్రవచనాలన్నీ ఒక యేసులోనే నెరవేర్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలా నెరవేర్చబడినటువంటి వాడు ఒక యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. గనుక ప్రభువునందు ప్రియులారా, ఆ యేసయ్యను ఇప్పుడు మనం మొక్కుతున్నాం. ఆ యేసయ్యను మనము ఆరాధిస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. టైం లేదు కనుక నేను ఒక 2-3 విషయాలే మీతో చెప్పి ముగించుకోవాలనుకుంటున్నాను.
దేవునికి స్తోత్రం. ఆయన దేవునికి కుమారుడు అవుతాడు అనే మాట కూడా కీర్తనల గ్రంథంలో ఒక మాట చూస్తాము. ఆయన కుమారుడుగా జన్మిస్తాడు అని కీర్తనలు 2వ కీర్తన 7వ వచనంలో, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని మరి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని గూర్చి అంటున్నటువంటి ఒక సందర్భాన్ని కూడా చూస్తాం. ఇది కూడా ఒక ప్రవచనమే, ఇది కూడా ఒక ప్రవచనం. కట్టడను నేను వివరించదను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అంటున్నాడు. ఈ మాట మనం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొంది ఒడ్డుకు వచ్చేటప్పుడు ఈ మాటను చూస్తాం. 3వ అధ్యాయము 16, 17 వచనాలలో ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దమును మనము ఆనాడు వాళ్ళు విన్నారు. ఆ శబ్దము రాయబడింది, ఇప్పుడు మనము కూడా వింటున్నాము. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఈ ప్రత్యేకత ఎవ్వరికి లేదు, ఎవ్వరికి లేదు. గనుకనే ఆయన దేవుడు ఈనాడు భూమి మీద 250 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు యేసునందు విశ్వాసం ఉంచారు. ప్రపంచంలోని అన్ని దేశాలు పండగ చేసుకుంటున్న యేసు పుట్టినందుకు. ఈనాడు ఒక గాంధీ పుడితే దేశం పండగ చేసుకుంది, ఒక నెహ్రూ పుట్టినందుకు దేశం పండగ చేసుకుంది, ఒక అంబేద్కర్ పుట్టినందుకు దేశం అంతా పండగ చేసుకున్నారు. కొన్ని దేశాలలో కూడా జరిగించుకుంటున్నారు అంబేద్కర్ గారు జన్మించినందుకు. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు పండగ చేసుకుంటున్నటువంటి ఏకైక పండగ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ ద్వారా జరిగింది ఏమిటి అంటే, మానవ జాతికి ఒక భరోసా, మానవ జాతికి పాప విమోచన, మానవ జాతికి నరకం తప్పించబడి పరలోకం వెళ్ళే మార్గము దొరికింది ఈ క్రిస్మస్ ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పుట్టిందే ఎందుకొరకంటే సమస్త ప్రజలను వారి పాపముల నుంచి రక్షించుట కొరకు. నా పాపాలైతే క్షమించబడ్డాయండి, నాకు జన్మ పాపం ఉండే. యేసు ప్రభు కృప వల్ల యేసయ్య ఈ లోకంలో పుట్టి చనిపోయి తిరిగి లేచుట చేత, ఆయన రక్తం కార్చుట చేత నా జన్మ పాపము కడగబడింది యేసు రక్తములో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా క్రియా పాపాలు కూడా క్షమించబడ్డాయి. ఇది నా విశ్వాసము, ఇది నా నమ్మకము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. రక్షకుడు పుట్టిన ఉద్దేశము నా బ్రతుకులో అయితే నెరవేరిందండి. నేను నరకం వెళ్ళడం కల్లా, నేను నరకం వెళ్ళను. ఎందుకు నరకం వెళ్ళను అనంటే, నా కొరకు, నా శిక్ష కొరకు, నా బాధ కొరకు, నాకొచ్చిన నష్టము కొరకు, నాకొచ్చే శిక్ష గురించి యేసు సిలువలో భరించేశాడు. యేసు సిలువలో బలియాగమయ్యాడు. నా మీద పడాల్సిన శిక్ష ఆయన మోసేశాడు 2000 ఏళ్ల క్రితము ఈ లోకంలో ఆయన జన్మించి. నేను పరిశుద్ధుని కాదు, కానీ ఆయన పరిశుద్ధుడు. నా పాపములన్నీ ఆయన మీద వేసేసుకున్నాడు కనుక నా పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. ఎందుకంటే నా కొరకు శిక్ష యేసు భరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు ఆ కారణము చేత ఆయన నన్ను రక్షిస్తున్నాడు, నన్ను రక్షించేశాడు. ఈనాడు ఎవరెవరైతే బాప్తిసం పొందారో మిమ్మల్ని అందరినీ కూడా రక్షించేశాడు యేసుక్రీస్తు ప్రభు. మనం నరకం తప్పించుకున్న ధన్యులము. దేవునికి మహిమ కలుగునుగాక. अपन को अभी नरक नहीं है, क्यों बोलेगा तो यीशु मसीह उसके लिए पैदा हुआ है ये दुनिया पे, ये धरती पे. बोलो यीशु प्रभु महाराज की. अपन का पूरा पाप शाप पूरा खत्म हो गया यीशु मसीह का खून से, यीशु मसीह का लहू से पूरा खत्म हो गया. वो खत्म कर दिया, अभी बचा नहीं कुछ भी. उसके लिए यीशु मसीह पैदा हुआ ये धरती पे. अभी अपन ऐसा आशीर्वाद ले लिए, ఆల్రెడీ ले लिए. ఇప్పుడు మనమందరము కూడా పాపము లేని, పాపము చేత ఉన్న మనుషులేమే, కానీ ఇప్పుడు పాపము లేదు. పాపములో ఉన్న మనలను దేవుడు కడిగి పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. కడగబడినటువంటి వాళ్ళం ఇప్పుడు మనమంతా యేసు రక్తములో. ఎవరైతే నమ్మి బాప్తిజం పొందినరో వారు ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమాజం, ప్రత్యేకమైన కుటుంబాలు, ప్రత్యేకమైన వ్యక్తులు. వారిలో డైరెక్ట్గా దేవుడు కార్యం చేస్తాడు అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి వాళ్లకు సమాధానం ఉంది, దేవునితో వాళ్లకు లింక్ ఉన్నది. పరలోకములో ఉన్న దేవుడు స్పందిస్తాడు భూమి మీద మనం మోకరించి ప్రార్థిస్తే. అటువంటి కనెక్షన్ ఇప్పుడు మనం సంపాదించుకున్నాము. అది వరముగా దేవుడు మనకి ఇచ్చేసిండు. దేవునికి మహిమ కలుగునుగాక.
దేవునికి మనం ఇప్పుడు అందరం కూడా పుత్రులమైపోయినాం. మనమంతా దేవునికి పుత్రులమైపోయినామండి. మనం ఇంతకుముందు చదువుకున్నాం గలతీయులకు రాసిన పత్రికలో, దేవునికి మనమంతా పుత్రులమైపోయినాం. ఏమండి 4వ అధ్యాయం 4లో మనం చదువుకున్నాం. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడు ఆయను అని చెబుతున్నాడు. ఏమండి మనమందరం కూడా దత్తపుత్రులమైపోయినాము. దేవుడు మనలందరినీ దత్తత తీసేసుకున్నాడు. అసలు ఆయన రక్తంలో కడిగి మనలందరినీ కొడుకులుగా కుమార్తెలుగా చేసేసుకున్నాడు ఆయన. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేనెవరు? దేవుని కొడుకును. మీరెవరు? దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు. మీరంతా కొడుకులు, బిడ్డలు, మీరంతా దేవుని పిల్లలు. మనం ప్రత్యేకం ఈ లోకంలో. మనం లోకానికి వేరైపోయినాం. యేసయ్య జన్మ మనలను లోకానికి వేరు చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. మనలను ప్రత్యేకపరిచింది, మనలను సపరేట్ చేసింది. ఇంతకంటే ఇంకో గొప్ప భాగ్యం ఏమి కావాలి? యేసయ్య పశువుల పాకలో జన్మించినప్పుడు, బెత్లెహేములో జన్మించినప్పుడు, కన్యమరియకు జన్మించినప్పుడు ఎంతోమంది సూటిపోటి మాటలు అన్నారు. ఆయన పెళ్లి కాకుండా ఎట్లా పుట్టిండు? అమ్మాయికి ఏదో తప్పు చేస్తేనే పుట్టింటాడు, ఏమని పుట్టుక సరైనది కాదు, ఆయనది సరైన పుట్టుక కాదని ఇట్లా చాలా రకాలు అనుకున్నారు యేసు ప్రభువుని గురించి. కన్యమరియను కూడా ఎంతోమంది రకరకాల మాటలు అన్నారు. దానికి పెళ్ళే కాలే, మంచి పోరి అనుకున్నాం, మంచి పిల్ల అనుకున్నాము, ఇటువంటిది అనుకోలేదు అని చాలామంది సూటిపోటి మాటలు అన్నారు మరియమ్మను. కానీ ఈనాడు ఆయన రక్షకుడని నిగ్గు తేలింది. ఆయన ముందు ఏ దేవత కానీ ఏ దేవుడు కానీ నిరూపించుకోలేకపోయారు. నేనే దేవుణ్ణి, నువ్వు కాదు యేసు అని నిరూపించుకునేటువంటి దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే ఇది ప్రవచనాల నెరవేర్పుగా జరిగిన కార్యము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది అనుకున్నప్పుడు అసలు మరియమ్మ లేనేలేదు భూమి మీద. 700 ఏళ్ల ముందు చెప్పబడిన మాట అది మరియమ్మలో నెరవేరింది. ఎంత ధన్యురాలు మరియమ్మ. ఒకవేళ మరియమ్మ కాదనుకుంటే ఇంకొక ఆమెకు వచ్చేదేమో అవకాశం. కానీ ఆమెకు వచ్చుడే అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత అవమానమైనా నేను దాన్ని పోగొట్టుకోను, అది నాకు మహద్భాగ్యం అని స్వీకరించింది. ఈనాడు మరియమ్మ పేరు తెలవనోళ్ళు లేరు. ప్రతి ఒక్కరికి మరియమ్మ అంటే తెలుసు. యేసయ్య తెలుసు, తర్వాత మరియమ్మ తెలుసు. అందుకే ఈనాడు మరియమ్మ కొడుకు అయిన యేసు, మరియమ్మ కొడుకు అయిన యేసు అని చెబుతున్నారు. ఎంత గొప్పతనం వచ్చేసింది మరియమ్మకు. ప్రియులారా, యేసు మన బ్రతుకులోనికి వచ్చినప్పుడు మనకు కలిగేది ముందు అవమానం, తరువాత ఘనత కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసును నమ్మినందుకు ఊర్లో నుంచి వెలివేస్తారు, యేసును నమ్మినందుకు అవమానపరుస్తారు, యేసును నమ్మినందుకు చిన్న చూపులు చూస్తారు ముందుగా. కానీ తరువాత ఆ యేసు మనలో చేసే కార్యాలను బట్టి లోకమంతా ఆశ్చర్యపోయి మీరు ధన్యులు అని చెబుతుంది. అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య మనలో ఉండి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మరియమ్మలో ఉండి కూడా గొప్ప గొప్ప కార్యాలు చేసిండు. ఆయన బయటకు వచ్చినాక వాళ్ళ ఇంట్లో ఉండి కూడా గొప్ప గొప్ప కార్యాలు చేసిండు. ఆయన బెత్లెహేములో ఉండి కూడా గొప్ప కార్యాలు చేసిండు. తర్వాత ఇజ్రాయేల్ దేశంలో ఉండి గొప్ప కార్యాలు చేసిండు. ఈరోజు మన ఊరికి, మన ఇంటికి, మన జీవితంలోనికి యేసయ్య వచ్చిండు. ఆయన చేయడం మానతాడా? శక్తి తక్కువైపోతుందా యేసయ్యకు? లేనే లేదు, కానే కాదు. ఆయన ఇంకా గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టిండు. మీ సామర్థ్యం ఎంతనో, మీ బలం ఎంతనో, మీ శక్తి ఎంతనో, మీ విశ్వాసం యొక్క శక్తి ఎంతనో దాన్ని నిరూపించుకోండి. యేసు పట్ల ఎంతైనా విశ్వాసం కలిగి ఉండండి. ఆయన అన్నాడు, నమ్ముట నీ వల్లనైతే నమ్మున వానికి సమస్తము సాధ్యం అన్నాడు. నమ్ముట నీ వల్లనైతే నువ్వు ఏమైనా చేయగలుగుతావు. ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుంది అన్నాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. మన లోపల కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఏంటిదంటే విశ్వాస లోపం ఉంటుంది మన లోపల. నా స్థాయి ఒక విధంగా ఉంటుంది విశ్వాసం, మీ స్థాయి ఒక విధంగా ఉంటుంది. ఒకరికొకరికి తేడాలు వచ్చేస్తాయి విశ్వాసం విషయంలో. కొందరికి కొంత విశ్వాసం తక్కువ ఉండొచ్చు, కొందరికి ఎక్కువ ఉండొచ్చు. యేసయ్యని అన్నాడు అల్ప విశ్వాసులారా అన్నాడు. ఆయననే అన్నాడు ఆవగింజంత విశ్వాసం అని. ఆయనే అన్నాడు నువ్వు చాలా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడని. ఆయననే కొందరిని మెచ్చుకున్నాడు. మనలో ఈ డిఫరెన్సెసే ఉండొచ్చు. ఉంటే ఆ డిఫరెన్సెస్ ద్వారా కూడా మన బ్లెస్సింగ్స్ కూడా గట్లనే ఉంటాయి. యేసయ్యను మనం ఎంతైనా నమ్మొచ్చు, ఎంతనన్నా నమ్మాలి ఆయన నమ్మాలంతే. ఈనాడు నమ్మని వాళ్లకు ఖచ్చితంగా నరకం వస్తుంది, నమ్మినటువంటి వాళ్లకు ఖచ్చితంగా పరలోకం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం ఇవ్వడానికి యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. క్రిస్మస్గా ఈనాడు పండగ చేసుకుంటున్నాం. ఈ పండగ ఆనందమును తీసేసేటాడు ఎవడు లేడిగా. ఈ ఆనందం పోతుందా మన దగ్గర నుంచి? ఎవ్వరు తీసేయలేరు.
గనుక ఈనాడు నశించిపోతున్న వాళ్ళు అనేక మంది కనబడుతున్నారు. వారందరికీ నయాననో భయాననో ఏదో ఒక విధంగా వారందరి దగ్గరికి యేసయ్యను తీసుకొని పోవడానికి మనము కూడా కృషి చేయుదుముగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య కొరకు మీరు బ్రతికి చూడండి. ముందుగా కొంచెం అవమానాలు, నష్టాలు ఎదురు కావచ్చు, కానీ తర్వాత మహిమ కలిగినటువంటి ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రిలారా, మరి బెత్లెహేములో నుంచి వచ్చిన యేసయ్య, బెత్లెహేము వాడు అని పిలిపించుకున్న యేసయ్య నీలోనికి వస్తే నీ జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు వస్తుంది. మన జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. ఈ పట్టణానికి కూడా ఒక గొప్ప ఆశీర్వాదం వచ్చిందండి. ఇక్కడ క్రైస్తవులు ఉన్నందుకు, ఇక్కడ సువార్త ప్రకటించబడినందుకు, ఇక్కడ చర్చీలు ఉన్నందుకు, ఇక్కడ అనేక మంది బోధకులు ఉన్నందుకు, ఇక్కడ క్రైస్తవుల విలువ వేరు. క్రైస్తవుల విలువ వేరు. ఒక దగ్గరికి వెళ్తే క్రైస్తవులను కొడతారు, తిడతారు. ఈడ కొట్టే దమ్ముంది ఎవరికన్నా? జహీరాబాద్లో అటువంటిది సాధించుకున్నారు ఆల్రెడీ మన పెద్దలు, ముందున్నటువంటి వాళ్ళు. అటువంటి ఒక స్థానాన్ని వాళ్ళు చేజిక్కించుకున్నారు. వేరే వేరే జిల్లాలలోకి, వేరే వేరే ప్రాంతాలకు వెళ్తే అక్కడ క్రైస్తవులను కొడతారు, తిడతారు, అవమానిస్తారు, చిన్న చూపులు చూస్తారు. అది ఇక్కడ కుదరదు. ఎందుకు కుదరదు అని అంటే, అలా ఒక బలమైనటువంటి స్థానాన్ని క్రైస్తవులకు దేవుడు ఇచ్చేశాడు జహీరాబాద్లో. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది అందరిని కలిసి అందరి కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈనాడు నువ్వు స్వల్పమేమో, కానీ తర్వాత కాదు. ఆనాడు బెత్లెహేము స్వల్ప గ్రామమేమో, యేసయ్య పుట్టనంత మట్టుకే. పుట్టిన తర్వాత బెత్లెహేము పరిస్థితి మొత్తం మారిపోయింది. దేవునికి మహిమ కలుగునాక అసలు ఆ ఊరు పేర్లు కూడా చాలామంది పెట్టుకుంటున్నారు కాలనీలకు. బీదర్లో ఒక కాలనీ ఉంది, ఏదేను కాలనీ అని ఉంది, ఈడేను కాలనీ. బెత్లెహేము కాలనీలు కూడా ఉన్నాయి. కొందరైతే చర్చి పేరే పెట్టుకుర్రు, బెత్లెహేము ప్రార్థన మందిరం కదా. కాలనీకి వచ్చింది. అప్పుడు అది అల్పమే, కానీ ఈనాడు ఘనమైనటువంటి గ్రామం అది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే అక్కడ గనుడు పుట్టాడు. గనుడైన యేసు మన జీవితంలోనికి వస్తే మన కథ మొత్తం మారిపోతుంది అంతే. అందుకే గనుడు రాలేదా మన జీవితంలోకి, మన కుటుంబంలోకి రాలేదా? వస్తే మనం కూడా గనులం కాబోతున్నాం. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, ప్రార్థన చెయ్యండి, ఆయన మీద పూర్తిగా ఆధారపడండి. అతి త్వరలో మనకు ఘన చరిత్ర రాబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఘన చరిత్ర నాకు రాబోతుంది అనుకునే వాళ్ళు అందరూ చెప్పండి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. మనకు ఘన చరిత్ర యేసయ్య ఇవ్వబోతున్నాడు. ఆయన ఎక్కడికి వస్తే అక్కడ ఘనత ఉంటుంది అంతే. కనుక అలాంటి ఒక సాక్ష్యంతో మనం బ్రతుకుదాం. యేసయ్యను వచ్చే సంవత్సరం కల్లా ఇంకా అనేకులకు తెలియచేద్దాం. యేసయ్యలో దీవించబడదాం. అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, దయామేడ మీ బంగారి పాదాలకు వందనాలు అయ్యా. ఈ క్రిస్మస్ని ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాం. నీ సంతోషము, నీ సమాధానము, ఆనందము, ఐశ్వర్యము, అభిషేకము, రక్షణానందం మీరు దయచేసి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ నీ కృపగా అప్పగించుకుంటూ యేసు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.